ఉపనిషదిలోని స్తుతి శతకంలో 35వ శ్లోకానికి వాళ్ళ ప్రతిపదార్థం భావం చెప్పుకుందాం. ముందుగా శ్లోకం పరిమళ పరిపాకోద్రేకం పయోముచి కాంచనే శిఖరిణి పునర్ద్వైధీ భావం శశిన్యరుణాతపం అపి చ జనయన్ కంబోర్లక్ష్మీం అనంబునికోప్యసౌ కుసుమధనుషః కాంచీదేశే చకాస్తి పరాక్రమః. అమ్మవారి పేరు ఎక్కడా చెప్పలేదు. అమ్మవారిని కుసుమధనుషః పరాక్రమః అని చెప్పారు. కుసుమధనుషుడి యొక్క అంటే కుసుమధనుషః ఎవరు? మన్మథుడు. ఆయన యొక్క పరాక్రమం అమ్మవారు అని ఇందులో అలా అమ్మవారి యొక్క పరాక్రమం గురించి ప్రస్తావన చేశారు. ఆవిడ ఎక్కడెక్కడ ఉంది అని అంటే ప్రకృతిలో ఏ రూపంగా ఆవిడ ఉంది, ఏ రూపం చేస్తూ ప్రకృతితో లీనమైపోయే సాధన చేయాలో అది ఈ శ్లోకంలో మనకి అన్యాపదేశంగా చెప్పారు. ప్రతిపదార్థం చెప్పుకుంటే పయోముచి అంటే నీలమేఘమునందు, నల్లని మేఘం అన్నమాట. నల్లని మేఘం అంటే నీటి మేఘం, కారు మబ్బు అంటారు కదా, మబ్బు నిండా నీరు ఉంటుంది. అది ఆ పయోముచి. అది వాన అసలు గాలి తగలంగానే వాన పడిపోతుంది అన్నమాట, అటువంటి మబ్బు. అటువంటి ఆ నీలమేఘమునందు, ఆ నీలమేఘాన్ని చెప్తూ నల్లని కేశపాశం అమ్మవారి యొక్క, అమ్మవారి ఏ అవయవాన్ని చెప్పలేదు. చెప్పకుండా ప్రకృతి పరంగా ఏ ఏ ఆ వర్ణనలో ఏం వస్తుందో ఆ భాగాన్ని అలాగా చాలా ఇండైరెక్ట్ గా వర్ణించారు ఇందులో. ఈ నీలమేఘమునందు అన్నప్పుడు నల్లని కేశపాశమున అని మనం అర్థం చేసుకోవాలి. పరిమళ సుగంధము యొక్క పరిపాకోద్రేకం అంటే అతిశయించిన పరిపాకమును లేదా సుగంధ పరిపాక తీవ్రతను. అసలు పరిపాకం అంటేనే చాలా పండిపోయిన పాకం అని, అలాంటిది ఇంకా ఉద్రేకం అంటే ఇంకా తీవ్రత. అటువంటి సుగంధ తీవ్రత ఎంత అద్భుతమైన పరిమళమో అది మీరు ఊహించుకోవాలన్నమాట. ఆ నల్లని కేశపాసం, నా నల్లని మేఘం అన్నారు. మేఘంలో సుగంధం ఎక్కడ ఉంటుందండి? ఆ సుగంధాన్ని చెప్తున్నారంటే అప్పుడు మనం ఏం అర్థం చేసుకోవాలి? అమ్మవారి కేశపాసం. తర్వాత కాంచనే అని విడిగా చదువుకుంటే, కాంచన అంటే బంగారం, బంగారమునందు అంటే ఏమిటి? అమ్మవారి యొక్క ఆ శరీర కాంతి అలా అనుకోవాలి. కాంచనే శిఖరిణి అని అవి రెండు కలుపుకుంటే బంగారు కొండ అంటే మేరు పర్వతం అలాగా కూడా అర్థం చేసుకోవచ్చు. కాంచనే శిఖరిణి అనేది కలుపుకుంటేనేమో ఆ మేరు పర్వతంగా అర్థం చేసుకోవాలి. కాంచనే అన్నప్పుడు అమ్మవారి మేను కాంతి, బంగారపు కాంతి, అటువంటి ఆ కాంతి. తర్వాత కాంచనే శిఖరిణి అని ఇప్పుడు మనం చెప్పుకుంటే బంగారు కొండ మీద పునః ద్వైదీభావం అంటే ఆ కొండ ఒకటే. మామూలుగా కొండని దాన్ని రెండుగా చీల్చడం ఎవరి వల్లనైనా అవుతుందా? చాలా అసాధ్యమైన పని. రెండుగా ఒక కొండని చీల్చాలంటే ఆ అలా నిలబెడుతూ రెండుగా చీల్చడం అనేది అసాధ్యమైన పని. కానీ అక్కడ అలా అనిపిస్తోంది ఏమిటి? అమ్మవారి స్తనద్వయం ఒక మేరు పర్వతాన్ని రెండుగా చీల్చినట్టు ఉందిట. అక్కడ ఇక్కడ కాంచనే శిఖరిని పునర్ద్వైదీభావం అంటే ఆ మేరు పర్వతం దాన్ని రెండుగా విడగొట్టినట్టుగా ఉన్నది. అంటే ఇక్కడ మనం అమ్మవారి స్తనద్వయాన్ని, బంగారు కాంతి గల
స్తనద్వయం. తర్వాత శశిని, చంద్రుని యందు అరుణాతపం. చంద్రుడిలో ఆ సూర్యకాంతి ఎందుకు వస్తుంది? చంద్రుడిది చంద్రకాంతి. సూర్యుడి నుంచి వెలుగు తీసుకున్న ఆయన నుంచి వస్తున్నప్పుడు చల్లటి కాంతి, జ్యోత్స్న, వెన్నెల అంటాం. అలాంటి చంద్రుడిలో ఆ లేయండ కాంతి. అక్కడ అమ్మవారి ఎర్రని పెదవి విశేషం కాని, అమ్మవారి సింధూరం కాని, ఇవి రెండు అర్థం చేస్తాం. అమ్మవారి ముఖం చంద్రుడిలాగా ఉంటే ఆ చంద్రుడిలో ఉన్న ఆ ఎర్రని కాంతులు అమ్మవారి పెదవులు గాని, అమ్మవారి ఆ మొహాన ఉన్న అమ్మవారి సింధూర కాంతి. తర్వాత అపిచ, మరియు అనంబుని. అనంబుని అంటే నీళ్లు లేని చోట్ల. అంబు అంటే నీరు, అనంబు అంటే నీరు లేని, అనంబుని నీరు లేని చోట. కంబోహో, కంబు అంటే శంఖం. ఆ శంఖం యొక్క లక్ష్మీ శోభను, అంటే శంఖాన్ని పోలి ఉన్న అమ్మవారి కంఠం. అలా 3 రేఖలు ఉంటాయి కదా, శంఖం మీద కూడా 3 రేఖలు ఉంటాయి కింద. అలాగా ఆ శంఖాన్ని పోలి ఉన్న అమ్మవారి కంఠం. అసౌ, ఈ కుసుమ ధనుష, మన్మథుని యొక్క కోపి, ఒకానొక పరాక్రమ, పరాక్రమము అంటే ఎవరు? మన్మధుడి పరాక్రమం ఎవరు? ఎవరి శక్తితో మన్మధుడు ఆ శక్తిమంతుడయ్యాడు? కామాక్షి అమ్మవారు. ఆ కామాక్షి అమ్మవారు కాంచీదేశే, కాంచీనగరమందు చకాస్తి, ప్రకాశించుచున్నది. అంటే ప్రకృతిని అలాగా వర్ణన చేస్తూ ఏ అమ్మవారిలో ఏ అవయవం ప్రకృతితో దేంతో పోలి ఉంది అని చెప్తూ అదే ధ్యానం అనేది ఒక సాధకుడికి అమ్మవారి రూప ధ్యానమే అక్కర్లేదు. ఈ ప్రకృతిలో దేన్ని చూసినా ఆ అమ్మవారిని ఆ అనుగ్రహంగా భావన చేసి, ఆ కాంతిగా భావన చేసి సాధన చేసుకోగలిగిన ఒక సగుణ తత్వం నుంచి నిర్గుణ తత్వానికి వెళ్ళడానికి ఒక మార్గాన్ని మనకి చూపిస్తున్నారు అన్నమాట. ఈ మన్మధుడి పరాక్రమ అయిన ఈ కామాక్షి అమ్మవారికి ఆవిడ కొన్ని వింత పనులు చేస్తోంది అన్నారు. కొన్ని వింత పనులు, కోపి, కొన్ని 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 వింతగా ఉన్నాయి ఈ పనులు. ఏమిటిది? మేఘంలో వాసన ఉండడం ఏంటి? వాన పడితే భూమి నుంచి ఒక వాసన వస్తుంది, కానీ మబ్బుకి, మేఘానికి, మేఘం నుంచి వస్తున్న నీటికి వాసన ఉండదు. కానీ ఒక సుగంధ భరితమైన మంచి వాసన ఉందిట, ఆ పరిమళం ఉందిట ఆ మబ్బుకి. అంటే ఏమిటి? అమ్మవారి కేశపాసం, నల్లని కేశపాసం. అది ఏంటిట? ఎంత దట్టంగా ఉందిట అంటే ఘన స్నిగ్ధ శ్లక్షణం, చిక్కుర నికురుంబం అని సౌందర్యలహరిలో చెప్పినట్టు అటువంటి అద్భుతం, ఘనం. ఎంత అంటే వ్యోమకేసి, అంటే ఆకాశం అంత కురులు. అటువంటి అంత కురులు. ఆ కురులు మంత్రమాతృకలో శంకరాచార్యుల వారు అందులో కూడా ఒక పద్యంలో చెప్తారు. అది అంతరం మదనస్య నందయసి ఐరంగైరనంగోజ్వలై యైభృంగావళి నీలకుంతల భరైర్భత్నాసి తస్యాశయం తానీమాని తవాంబ కోమలతరాణ్యామోద లీలా గృహాణ్యామోదాయ దశాంగ గుగ్గులు ధూపైరహం ధూపయే. అమ్మవారి యొక్క ఆ నీల కాంతులు కలిగిన ఆ కుంతలానికి, అంటే కేశ సంపదకి ధూపం. అంటే షోడశ ఉపచారాల్లో అమ్మవారి ఆ కేశ సంపదకి, అమ్మవారికి అభ్యంగన స్నానం చేయించిన తర్వాత ఆ ధూపం వేయడం గురించి చెప్తారు. అమ్మవారి ఆ కేశ సంపద ఎలా ఉందిట అంటే ఇంతగా నల్లగా దట్టంగా పరుచుకుని ఉన్నది. విడిగా ఉంటే ఒక వలలాగా ఉందిట.
జడ వేసేస్తే ఒక బంధించే ఒక తాడులాగా ఉందిట. దేన్ని బంధించాలి? దేన్ని వలలో పట్టుకోవాలి? కాముణ్ణి నాకే కోరిక లేదు పో అని కాముణ్ణి కాల్చేసిన శివుణ్ణి వలలో బంధించాలి. ఆ జడతో ఆయనని ఆ తాడు, ఆ జడనే తాడుతో బంధించాలి. అలా ఆవిడ ఆ కేశ సంపదతో ఆయనని ఆ వలలో వేసి బంధించిందిట. అలా అందులో ఆ శ్లోకంలో మనకి చెప్తారు అట్లా శంకరాచార్యులు వారు. ఇంత అద్భుతమైన వర్ణన. అలా అమ్మవారి ఆ కేశ సంపద మామూలుగా పువ్వులు పెట్టుకుంటే ఆ కేశాలకి వాసన పడుతుంది. కానీ అమ్మవారి ఆ కేశపాసంలో బంధింపబడాలని పువ్వులన్నీ కోరుకుంటాయట. ఎందుకు? అమ్మవారికి ఆ కేశానికి సహజంగానే పరిమళం. ఆ పరిమళం కోసం పువ్వులన్నీ తహతహలాడతాయట. నన్ను కోసి పెడితే బాగుండు అమ్మవారి తల్లో, నన్ను దండ కట్టి అమ్మవారి తల్లో పెడితే బాగుండని ప్రార్థన చేసుకుంటాయట. అలా ప్రార్థన చేసిన ఏ పువ్వులకో యోగ్యత కలిగి అమ్మవారి తలలో ఆ కేశ సంపదలో చేరతాయట. అటువంటి ఆ అమ్మవారి ఆ సుగంధం ఆవిడ తల్లోంచి పువ్వులు తీసేస్తే తీసి ఇచ్చేస్తుంది అన్నమాట. కొన్ని ఆ పూటకు పెట్టిన పువ్వులు తీసేస్తుంది. ఆ తీసేసిన పువ్వులని దేవతా స్త్రీలందరూ ప్రసాదంగా తీసుకుని పెట్టుకోవడం వల్ల వాళ్ళ కేశాలకి కూడా, ఆ దేవతల యొక్క కేశాలకి కూడా అలాంటి ఒక ఆ ఎప్పుడు ఉండే సుగంధం అబ్బిందిట వాళ్ళ కురులకి కూడా. అటువంటి అంటే ఇంక పోదు. ఆ అమ్మవారి తల్లోంచి తీసిచ్చిన ఆ పువ్వుల వలన వారి తల్లలకి కూడా అటువంటి ఆ పరిమళం అబ్బిందిట వారి తలలకి. అలాగా అమ్మవారి కేశ సంపదకి తర్వాత అమ్మవారి మేని కాంతి బంగారు, ఆ బంగారు వర్ణంలో ఉండే కాంతులు ఎలా ఉంటాయో అటువంటి కాంతి అమ్మవారి శరీర చర్మానికి అటువంటి కాంతి ఉంది ఆవిడకని. ఆ కాంతి కూడా సుగంధ భరితమైనదేట. ఆ అమ్మవారు అంటే కొంతమందికి మీలో అనుభవం అవుతుంటుంది. చాలా ఒక తీవ్రమైన ఒక సాధనలో అంటే చాలా సేపు ఒక ధ్యానంలో ఉంటే పరిమళం నాసికాపుటాలకు తెలుస్తూ ఉంటుంది. అది ఏం పరిమళమో మనకు తెలీదు. అంటే అన్ని పూలు కలిపిన ఒక మంచి అద్భుతమైన ఒక వాసన. అటువంటి ఆ అద్భుతమైన పరిమళం అమ్మవారి శరీరానికి ఉంటుంది. అంటే ఆవిడ యొక్క ఆ శరీర కాంతి, ఆ కాంతికి వాసన ఏమైనా ఉంటుందండి? కానీ ఇప్పుడు చెప్పారు కదా వింత చేష్టలు అమ్మవారు చేస్తోందని, అందులో ఇది కూడా ఒకటన్నమాట. ఆ శరీర కాంతికి పరిమళం, ఆ వెంట్రుకలకి పరిమళం, మబ్బుకి పరిమళం, ఇలా ఇవన్నీ కూడా మనం ఊహించలేని కొన్ని విషయాలని ఇందులో ఈ శ్లోకంలో మనకి చెప్తున్నారు. అట్లా మేఘంలో సుగంధం ఉండదు. తర్వాత కాంతిలో, శరీర కాంతిలో సుగంధం ఉండదు. కానీ అమ్మవారి శరీర కాంతికి కూడా అటువంటి సుగంధాన్ని కలిగి ఉంది. ఆమె శరీరం బంగారం. బంగారానికి అంటారు కదా, బంగారానికి తావి అబ్బినట్టు అని. బంగారానికి మంచి వాసన ఉంటే ఎంత బాగుంటుంది. మనం బంగారపు పువ్వు చేయించామనుకోండి, పువ్వు చాలా అందంగా ఉంటుంది. అని ముక్కు దగ్గర పెట్టుకుంటే దానికి వాసన ఉండదు కదా. అది ఏదైనా ఒక మెటలే. కానీ అదే బంగారానికి గనక వాసన అబ్బితే ఎలా ఉంటుంది? ఎంత అద్భుతం! అలాంటి అద్భుతము ఆ అమ్మవారి శరీర కాంతి అని చెప్తున్నారు. ఆ ఆ బంగారంలో సుగంధాన్ని అమ్మవారు ప్రసాదించిందిట. తర్వాత కొండని రెండుగా చీల్చడం అనేది అసాధ్యం. కానీ అమ్మవారి స్తనద్వయం రెండు కొండలలాగా ఉండి విశ్వాన్ని పోషించడానికి, విశ్వ పోషణ నిమిత్తం అంత స్తనద్వయం కలిగి ఉంది ఆవిడ. సూర్యచంద్రుల్నే తన స్తనద్వయంగా కలిగి ఉంది కాబట్టి ఆ రెండు కొండల లాంటి స్తనాన్ని ఆవిడ స్తనాన్ని కలిగి ఉంది అని చెప్తున్నారు. తర్వాత
తెల్లని చంద్రుడి యందు ఎర్రటి రంగు. చంద్రుడు తెల్లగా ఉంటాడు, ఎరుపు రంగు చంద్రుడిలో ఉండదు. అరుణవర్ణం సూర్యకాంతికి చెప్తారు తప్ప చంద్రుడికి చెప్పరు. కానీ ఆ రెండు కలుపుతున్నారు. అమ్మవారి ముఖం చంద్రబింబం అయితే, ఆ చంద్రబింబంలో ఆ తెల్లటి కాంతిలో అమ్మవారి ఆ నుదుట ఉన్న ఆ సింధూరము, అమ్మవారి ఎర్రని పెదిమలు, అవి రెండూ కూడా ఆ అరుణవర్ణాన్ని చూపిస్తూ, తెల్లని చంద్రకాంతిలో ఎర్రని అరుణవర్ణాన్ని, సూర్య చంద్రులనిద్దరినీ కూడా చెప్తూ ఉన్నారు, చూపిస్తున్నారు. అలాగే అంటే చంద్రుడున్న సమయంలో సూర్యుడు రాడు, సూర్యుడు ఉన్న సమయంలో చంద్రుడు రాడు. రెండు కలిసి ఉండడం ఏమిటి? ఆ రెండిటిని కలిపి చూపిస్తున్నారు. అలాగా అంటే అద్భుతాలు ఇవన్నీ కూడా మనం ఊహించలేని. ఇప్పుడు అలా వారు పద్యంలో చెప్పారు కాబట్టి మనం ఒక ఊహ చెయ్యడానికి ఒక ప్రయత్నం చేస్తున్నాం. సాధారణంగా మనం అటువంటి ప్రయత్నం చేయగలమా? అటువంటి భావం వస్తుందా? అలాంటి భావం మామూలు మానవ మాత్రకు రానే రావు. అట్లాగే నీరు లేని చోట శంఖం ఉండదు. శంఖం ఎక్కడుంటుంది? సముద్రపు ఒడ్డున ఉంటుంది శంఖం. మామూలుగా ఆ సముద్రపు ఒడ్డున మనం నడుస్తూ ఉంటే ఆల్చిప్పలు, శంఖాలు ఇవన్నీ దొరుకుతాయి. ఈ శంఖం ఎక్కడుంటుందన్నమాట? సముద్రపు ఒడ్డు. అంటే నీరు ఉన్న చోట మాత్రమే శంఖం యొక్క అస్తిత్వం. శంఖం అక్కడ కనబడుతుంది. కానీ అమ్మవారి మెడ శంఖంలాగా ఉంది. అక్కడ నీరు లేదు కదా! నీరు లేని చోట శంఖం ఉందేమిటి అనిపిస్తోందిట. అటువంటి ఆ శంఖానికి 3 రేఖలుంటాయి. అటువంటి 3 రేఖలు కలిగిన అమ్మవారి మెడ శంఖాన్ని పోలి ఉందిట. ఆ శంఖంలో ఉండే కళ, అదే లక్ష్మి, ఆ శ్రీ, ఆ శంఖంలో ఉన్న ఆ కళని మొత్తం ఆ అమ్మవారి దగ్గరకొచ్చేసిందనమాట. అమ్మవారి దగ్గరే ఉంది ఆ కాంతంతా. ఇక శంఖంలో కాంతే లేదుట. అటువంటి ఆ శంఖ కాంతి అమ్మవారి మెడకి ఉంది. ఇప్పుడు మీకు ఒక నల్లని మేఘాన్ని చూస్తే తెలియకుండానే ఈ పద్యం మీకు గుర్తు రావాలి. ఒక నల్లని మేఘం చూడంగానే, అరే! ఈ మేఘంలో పరిమళం ఉందని చెప్పారు అనిపించాలి. లేదా బంగారం చూడంగానే ఇది అమ్మవారి శరీర కాంతే అనిపించాలి. లేదా ఒక చంద్రకాంతి చూడంగానే చంద్రుల్లో సూర్యకాంతి కలిస్తే ఎలా ఉంటుందో అనే భావం. ఇలా ఒక శంఖాన్ని చూస్తే ఆ శంఖం యొక్క ఈ 3 గీతలు అమ్మవారి మెడ మీద ఉండే 3 గీతలా? అంటే ఏ వస్తువుని చూసినా, ప్రకృతిలో దేన్ని చూసినా కనెక్షన్. అలా ఆహ్, మన మనసుకి ఆ భావనని కల్పించి, అంటే ఒక అమ్మవారంటే గుడిలో ఉండే ఒక రూపము, శక్తి. అక్కడికి వెళ్ళే అమ్మని దర్శించుకుంటేనే నాకు ఆహ్, సిద్ధిస్తుంది. నా కోరిక తీరుతుంది అనే భావం ఏదన్నా ఉంటే, ఏమక్కర్లా నువ్వు ప్రపంచంలో, ప్రకృతిలో ఎక్కడ ఉన్నా నువ్వు ఆ శక్తితో మమేకం అవ్వచ్చు. ఆ భావాల్ని నువ్వు పొందొచ్చు అని చెప్తూ, ఆ సగుణం నుంచి అంటే ఒక శక్తి రూపంగా ఒక ధ్యానం చేయగలిగిన ఒక సాధకుడు నిదానంగా నిర్గుణత్వంలోకి, ప్రపంచంలో, ప్రకృతిలో ఉన్న ప్రతి వస్తువుతోనూ మమేకం అవ్వగలిగిన ఒక సాధనని మనకి చూపిస్తున్నారు ఆయన. తర్వాత కేశపాశాల వర్ణనలో మనం చెప్పుకున్నట్టు శివుణ్ణి ఎలాగైతే ఆవిడ ఒక వలలాగా బంధించి తన జడ అనే తాడుతో, వలలో పట్టుకుని ఆ జడ అనే తాడుతో బంధిస్తుందని చెప్పుకున్నాము. సాధకుడికి కూడా ఆ కేశపాశ వర్ణన చేసినప్పుడు అలాగా అమ్మవారి యొక్క ఆ భక్తితో బందీ అయిపోతాడట. కేశపాశ ధ్యానం చేయడం వలన అంటే అమ్మవారి యొక్క ఒక్కొక్క ఆహ్, అవయవ వర్ణన, అవయవ భావన చేసినప్పుడు ఒక్కొక్క శక్తి, ఒక్కొక్క ఫలశ్రుతి చెప్తారు. అలా అమ్మవారి కేశపాశ ధ్యానం వలన యమపాశం అంటే యమ బాధలు
పోతాయని, అంటే మృత్యు భయం పోతుందని. ఇక నలుపు అమ్మవారి కేశ సంపద, అంటే నలుపు అంటే మనలో ఉన్న అజ్ఞానానికి ప్రతీక. అమ్మవారి కేశపాశ ధ్యానం చేస్తే ఆ అజ్ఞానం నుంచి బయటపడతామని. అటువంటి కేశ సంపద గురించిన ధ్యానము ఒక శివుని అని చెప్పినట్టు ఒక సాధకుణ్ణి కూడా బంధించడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ కేశ పాశ ధ్యానము అలా ఒక సాధకుడిలో నిలబడి సాధనలో ఇంకా ముందరికి వెళ్ళడానికి చాలా సహాయకారిగా ఉంటుందని ఆ శ్లోకంలో మనకి చెప్తున్నారనమాట. అటువంటి తర్వాత ఇంకొకటి శశినరుణాపకం అనంబుని కోపి కుసుమధనుష కాంచీదేశే, అన్ని పదాలు చెప్పుకున్నాం. కుసుమధనుష కాంచీదేశే చకాస్తి పరాక్రమ. ఈ కుసుమధనుషుడు అంటే మన్మథుడు. మన్మథుడు ఎందు అంటే ఆయన యొక్క శక్తి పరాక్రమం అమ్మవారే అని ఎందుకు చెప్తున్నారు? ఆయన చేసిన ఆ శ్రీ విద్య ఉపాసన, ఆ ఉపాసనే ఆయనకు ఆ శక్తిని ప్రసాదించింది. అటువంటి శక్తి అంతా, ఆ పరాక్రమం, ఆయన చేసిన ధ్యానం అంతా ఆయనకి పరాక్రమంగా సిద్ధించింది. ఆవిడే కామాక్షి అమ్మవారు. అటువంటి అన్నంగుడు ఆయనకి కుసుమధనుషుడు అంటే ఏమిటి? పువ్వుల బాణాలు కలిగిన వాడు. దేనికి పనికిరావవి. అటువంటి ఆ కుసుమధనుషుడికి అటువంటి పరాక్రమాన్ని అమ్మవారు ప్రసాదించిందంటే ఆయన చేసిన ఉపాసన ఎంత గొప్పది. ఆ ఆ ఉపాసన వలన ఆయనకి ఎంత శక్తి అంటే పలుకు ఆ మాట ఆయనకి ఆ కుసుమధనుష పరాక్రమ అనే ఒక అద్భుతమైన పేరు అమ్మవారికే. ఆ ఇహ ఆయన అమ్మవారు ఆయన అధీనంలో ఉన్నట్టు అంత అద్భుతమైన ఒక ఆ శక్తిని అమ్మవారు ఆయనకు ప్రసాదించింది. ఆ అటువంటి ఆ పరాక్రమము కాంచీ దేశే చకాస్తి. కంచిలో అక్కడ ప్ర కాంతి శోభిస్తోంది, అక్కడ ప్రకాశిస్తోంది అని చెప్తున్నారు. అది ఈ శ్లోకంలో మనం తెలుసుకోవలసిన భావము. పరిమళ పరిపాకోద్రేకం పయోముచి కాంచనే శిఖరిణి పునర్ద్వైధీభావం శశిన్యరుణాతపం అపి చ జనయన్ కంబోర్లక్ష్మీం అనంబుని కోప్యసౌ కుసుమధనుషః కాంచీదేశే చకాస్తి పరాక్రమః.